వెల్కమ్ టు నో ఎవ్రీథింగ్. మనం ఎన్ని జానర్ సినిమాలు చూసినా అన్నిటికన్నా డిటెక్టివ్ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాం. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ప్లే చేసిన మనమైన ఫీల్ అవుతాం, అందులో ఇన్వాల్వ్ అయిపోతాం. ఈ డిటెక్టివ్ మూవీస్ చాలా ఉన్నాయి. అందులో నాకు నచ్చినవి ది బెస్ట్ 10 డిటెక్టివ్ మూవీస్ ఇప్పుడు మీకు చెప్తున్నా. ఇందులో కొన్ని మూవీస్కి సీక్వెల్స్ కూడా ఉన్నాయి. లాస్ట్లో వచ్చేసి మన ఇండియన్ మూవీ అండి. వీలైతే అన్ని చూడడానికి ట్రై చేయండి, కానీ ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఎప్పుడు అడిగేది అడుగుతున్నాండి, ఒక నష్టం లేని కష్టం లేని ఒకే ఒక్క హెల్ప్, ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్. ఇంకా స్టార్ట్ చేద్దాం. లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి డిటెక్టివ్ చైనాటౌన్. ఇది ఒక చైనీస్ మూవీ కదా అని చెప్పి తీసి అసలు పడేయద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మూవీకి 3 పార్ట్స్ ఉన్నాయి, 3 అదిరిపోతాయి. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే పార్ట్ 2 అనమాట. ఈ మూడిట్లో హీరో డిఫరెంట్ కేసెస్ని ఒక్కొక్క స్టోరీలో సాల్వ్ చేస్తూ ఉంటాడు. పార్ట్ 2 స్టోరీ ఏంటంటే చైనాలోని ఒక పెద్ద గ్యాంగ్స్టర్ వాళ్ళ మనవడిని చంపేసి తన హార్ట్ని తీసేస్తారు. ఈ మర్డర్ కేసుని సాల్వ్ చేయడానికి వరల్డ్లో ఉన్న బెస్ట్ డిటెక్టివ్స్ని పిలుస్తారు. వాళ్ళకి చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని ఒకసారి మాత్రమే ఇస్తారు. వాళ్ళు అది గుర్తుపెట్టుకొని కేసుని సాల్వ్ చేయాలి. ఈ కేసుని 1 వీక్లోనే సాల్వ్ చేయాలి. ఇందులో సస్పెన్స్ ఉంటుంది, ట్విస్ట్ ఉంటుంది, దాంతోపాటు కామెడీ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. వీలైతే 3 చూడడానికి ట్రై చేయండి. ఈ మూవీ యూట్యూబ్లో ఉంది ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో. సెకండ్ వచ్చేసి మర్డర్ ఆన్ ఓరియంట్ ఎక్స్ప్రెస్. దీని స్టోరీ ఏంటంటే మన జాక్ స్పారో ఉన్నాడు కదా, అదేనండి మన జానీ డెప్. అతన్ని ఒక ట్రైన్లో చంపేస్తారు. అదే ట్రైన్లో ఒక ఫేమస్ డిటెక్టివ్ కూడా ఉంటాడు. వాడంటే అందరికీ హడల్. ఇప్పుడు ఈ డిటెక్టివ్ ఆ ట్రైన్ ఉన్న వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు చంపరు లేదని కనిపెడతాడు అనమాట. ఈ ట్రైన్లో చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే అది ఒక రిచ్ పీపుల్ ట్రైన్. అది ఇందులో సస్పెన్స్ ఉంటుంది, విజువల్స్ చాలా అంటే చాలా బాగుంటాయి, ఎక్సలెంట్ ఉంటుంది. మీరు ఈ మూవీని చూస్తున్నప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే మీరు కూడా ఈ కిల్లర్ని కనిపెట్టేస్తారు. కానీ అంత ఈజీ కాదు, రెగ్యులర్గా అస్సలు ఉండదు. నేను ఒక క్లూ ఇస్తాను. అందులో జరిగే స్టోరీస్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కనెక్షన్ ఉంటుంది. అదేంటో మీరు కనిపెట్టారంటే చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఈ మూవీ హాట్స్టార్లో ఉంది. దీనికి సీక్వెల్ కూడా ఉంది, దాని పేరు డెత్ ఆన్ నైల్. వీలైతే అది కూడా చూడండి. థర్డ్ వచ్చేసి గ్లాస్ ఆనియన్. ఈ మూవీ గురించి మీకు తెలిసే ఉండొచ్చు. నైఫ్ అవుట్ సీక్వెల్ ఇది. చాలా వరకు అందరికీ నైఫ్ అవుట్ అంటే చాలా ఇష్టం. మరి నాకు ఎందుకు అంత ఈజీగా ఎక్కలేదు, ఎందుకంటే నేను చాలా ఈజీగా కనిపెట్టేశాను కిల్లర్ని. కానీ ఈ గ్లాస్ ఆనియన్ మాత్రం ఉల్లిపై పొరలు తీసినట్టు స్టోరీలో ట్విస్ట్లు, కనెక్షన్లు ఒక్కొక్కటి రివీల్ అవుతుంటుంది. అసలు లాస్ట్ వరకు సస్పెన్స్, ఎవరు చేశారో అర్థం కాదు. చాలా అంటే చాలా బాగుంటుంది. దీని స్టోరీ ఏంటంటే ఒక రిచ్ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఒక పార్సల్ పంపిస్తాడు. అందులో ఉన్న పజల్ని సాల్వ్ చేస్తే ఒక ఇన్విటేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో ఏముంటుందంటే, వారు బాబు మనందరూ కలిసి చాలా రోజు అయింది, నా ఐలాండ్కి వస్తే మనం ఒక వారం రోజుల పాటు పార్టీ చేసుకుని బాగా ఎంజాయ్ చేస్తామని చెప్పి అంటాడు. వీళ్ళందరూ అక్కడికి వెళ్తాడు. ఇప్పుడే స్టోరీ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. వీళ్ళలో ఒకడు చనిపోతాడు. వాడిని చంపింది ఎవరని మన హీరో, మన డిటెక్టివ్ కూడా అందులో ఉంటాడు కాబట్టి వాడు కనిపెట్టడానికి ట్రై చేస్తాడు. లాస్ట్ వరకు ట్విస్ట్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. ఫోర్త్ వచ్చేసి డిటెక్టివ్ డి మిస్టరీ ఆఫ్ ఫ్యాంటమ్ ఫ్లేమ్స్. ఈ మూవీ ఒక పీరియాడిక్ టైంలో జరుగుతుంది. దీనికి కూడా 3 పార్ట్స్ ఉన్నాయి. వీలైతే అన్ని చూడడానికి ట్రై చేయండి. కానీ ఫస్ట్ మూవీ మాత్రం ఒక మాస్టర్ పీస్ లా ఉంటుంది. దీని స్టోరీ ఏంటంటే ఆ దేశంలోని రాని ఒక పెద్ద స్టాచ్యూ అనేది కడుతుంటారు. అదే టైంలో ఒక పర్సన్ కి ఫ్లేమ్స్ అంటుకొని పైనుంచి పడి చచ్చిపోతాడు అనమాట. ఈ ఫ్లేమ్స్ ఎలాగంటే కొన్ని సెకండ్స్ లోనే స్కెలిటన్ తో సహా మొత్తం ఆ బాడీని ఖాళీ చేస్తుంటది. ఇప్పుడు ఆ డిటెక్టివ్లు ఈ కేసుని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అసలు ఇది ఎందుకు ఇలా జరిగింది, ఎవరైనా కావాలని చేశారు లేదంటే ఏంటి అని చెప్పి మొత్తం స్టోరీ అనేది రివీల్ అవుతుంటది దీని చుట్టూనే. ఈ స్టోరీ చాలా సింపుల్ గా ఉన్నా సరే ఆ విజువల్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇది యూట్యూబ్లో ఉంది, చూసేయండి. ఫిఫ్త్ వచ్చేసి పింక్ ప్యాంథర్ 2. ఈ మూవీ 2 పార్ట్స్ ఉన్నాయి. డిటెక్టివ్ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కానీ ఈ మూవీ దాంతో పాటు ఫుల్ ఫన్ గా ఉంటుంది. ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ మ్యూజిక్ కానీ చాలా చాలా బాగుంటుంది. దీని గురించి మీకు చాలా వరకు తెలిసే ఉండొచ్చు, అయినా సరే దీన్ని రికమెండ్ చేస్తాను ఎందుకంటే కొంతమంది చూడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం. దీని స్టోరీ ఏంటంటే ఒక దొంగ వాల్యుబుల్ థింగ్స్ ని దొంగతనం చేసి అక్కడ ఒక కార్డ్ ని పెట్టి వెళ్ళిపోతాడు. వాడిని పట్టుకోవడానికి మన హీరో డిటెక్టివ్ ని పిలుస్తారు. మన హీరో ఇప్పుడు ఆ పింక్ ప్యాంథర్ డైమండ్ ని కొట్టేయకుండా ఆపాలి, ఇంకా వాడిని పట్టుకోవాలి. ఇందులో కామెడీ ఉంటాయి, ట్విస్ట్లు ఉంటాయి, యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి, మామూలుగా ఉండదు. ఈ మూవీలో ఒకప్పుడు అందాలు రాసి ఐశ్వర్య రాయ్ కూడా ఉంది. ఈ మూవీ వైటిఎస్ వెబ్సైట్ లో ఉంది, చూడండి. 6th వచ్చేసి షెర్లాక్ హోమ్స్. డిటెక్టివ్ అంటే షెర్లాక్ హోమ్స్, షెర్లాక్ హోమ్స్ అంటే డిటెక్టివ్. ఈ మూవీ గురించి చెప్పకపోతే ఎలా, మన ఐరన్ మ్యాన్ ఉన్నాడు కదా, ఆయన ఇందులో మెయిన్ రోల్ చేసింది. ఇవి కూడా 2 పార్ట్స్ ఉన్నాయి. ఈ మూవీ గురించి అసలు ఎక్కువ చెప్పడం కన్నా చూస్తేనే బాగుంటది, ఎందుకంటే ఈ మూవీ అంత బాగుంటది. ది బెస్ట్ మూవీ అనుకోండి డిటెక్టివ్ మూవీస్ లో. మీరు ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే, 2 పార్ట్స్ చూడాల్సిందే, అప్పుడు ఈ మూవీ మీకు బాగా అర్థం అవుతుంది. ఈ మూవీ ప్రైమ్ లో ఉంది, చూసేయండి. 7th వచ్చేసి మెమరీస్ ఆఫ్ మండార్. ఇది రియల్ గా జరిగిన స్టోరీ అనమాట. కొరియాలోని పారాసైట్ డైరెక్టర్ బాంగ్ జూనో సెకండ్ మూవీ ఇది. ఈ మూవీ స్టోరీ ఏంటంటే
ఏంటంటే ఒక ఊర్లో ఒక అమ్మాయిని బలాత్కారం చేసి చంపేస్తారు. ఈ కేసుని సాల్వ్ చేయడానికి డిటెక్టివ్ ట్రై చేస్తూ ఉంటాడు. కొన్ని రోజులకి ఇంకో మర్డర్ జరుగుతుంది. ఒకటి పైన డౌట్ వచ్చి వాడిని అరెస్ట్ చేసి ఫుల్ టార్చర్ చేస్తారన్నమాట, వాడే చేసాడేమో అని. నెక్స్ట్ ఇంకో డిటెక్టివ్ వచ్చి ఈ కేసుని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఏం రివీల్ అవుతుంది అంటే అసలు వాడిని పట్టుకున్నవాడు క్రిమినల్ కాదని తెలుస్తుంది. అసలు లాస్ట్ లో అదిరిపోద్ది ట్విస్ట్. మీరు ఖచ్చితంగా ఈ మూవీని చూడండి, చాలా బాగుంటుంది. 8th వచ్చేసి జోడియాక్. ఇది కూడా ఒక రియల్ స్టోరీ. ఎన్నో ఏళ్ళుగా అన్సాల్వ్ మిస్టరీస్ గా ఉందన్నమాట ఈ స్టోరీ. దాని తర్వాత చాలా ఏళ్ల తర్వాత ఈ కేసుని సాల్వ్ చేశారు. దీని స్టోరీ ఏంటంటే జోడియాక్ కాస్ట్యూమ్ వేసుకున్న ఒక పర్సన్ కొంతమందిని చంపేస్తాడు. వాడు ఎందుకు చంపుతున్నాడు, అసలు వాడు ఎవడు అనేది ఈ డిటెక్టివ్స్ కనిపెట్టడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది అనమాట. ఇందులో కొన్ని క్లూస్ కూడా ఉంటాయి. ఈ కిల్లర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఒక లెటర్ ని పోలీసులకు పంపిస్తారన్నమాట. పోలీసులు దాన్ని క్రాక్ చేయడానికి చాలా అంటే చాలా కష్టపడతారు. ఈ మూవీలో ట్విస్ట్లు చాలా ఉంటాయి. లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. క్లైమాక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. లాస్ట్లో ఏమైంది తెలియాలంటే మీరు ఈ మూవీ చూడండి, యూట్యూబ్లో ఉంది. 9th వచ్చేసి షటర్ ఐలాండ్. ఈ మూవీ అంతా ఒక ఐలాండ్ లో జరుగుతుంది. ఈ ఐలాండ్ లో ఒక హాస్పిటల్ ఉంటుంది. అందులో ఒక అమ్మాయి అనేది మిస్ అవుతుంది అనమాట. తన్ని కనిపెట్టడానికి మన డిటెక్టివ్లు వెళ్తారు. మన టైటానిక్ హీరో జాక్ ఇంకా హల్క్ ఇద్దరు వెళ్తారనమాట. అక్కడ హీరోకి హాస్పిటల్ ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నాయని చెప్పి డౌట్ వస్తుంది. ఇంకా దానివల్లే ఈ అమ్మాయిలు కానీ ఈ పర్సన్స్ కానీ మిస్ అవుతున్నారని తెలుసుకుంటాడు. తర్వాత హీరోకి చాలా నిజాలు తెలుస్తాయి. నెక్స్ట్ ఏమైంది తెలియాలంటే ఈ స్టోరీని చూడండి. అసలు ఈ స్టోరీ సాల్వ్ చేశాడా లేదా అనేది పక్కన పెడితే క్లైమాక్స్ లో ట్విస్ట్ రివీల్ అవుద్ది. అది మాత్రం నేనైతే గెస్ చేయలేదు. ఈ మూవీ వైట్ ఇయర్స్ లో ఉంది, తప్పకుండా చూడండి. లాస్ట్ వచ్చేసి మన ఇండియన్ మూవీ అండి. ఇది ఒక అండర్ రేటెడ్ మూవీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది మూవీ, కానీ చాలా తక్కువ మంది దీన్ని ఎక్కువ రికమెండ్ చేశారు. ఈ మూవీ వచ్చేసి డిటెక్టివ్ బ్యోమ్కేష్ బక్షి. ఈ మూవీ నిజంగా ఒక మంచి డిటెక్టివ్ మూవీ. స్టోరీ గానీ, స్క్రీన్ ప్లే గానీ, బ్యాక్గ్రౌండ్ గానీ చాలా బాగుంటుంది. దీని స్టోరీ ఏంటంటే 1942 కలకత్తాలో ఒక బ్యాచ్ డ్రగ్స్ అవి అమ్ముతుంటారు అన్నమాట. కట్ చేస్తే మా ఫాదర్ మిస్ అయ్యారు, వారిని కనిపెట్టండి అని చెప్పి ఒక పర్సన్ హీరోకి వచ్చి చెప్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. తీగ లాగితే మొత్తం కదిలినట్టు అసలు స్టోరీలో మలుపులు ఉంటాయి, మామూలుగా ఉండదు. చాలా బాగుంటుంది. అంతకన్నా ఎక్కువ చెప్పను ఈ మూవీ గురించి. మీరు ఈ మూవీని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇవండి నాకు నచ్చిన ది బెస్ట్ 10 డిటెక్టివ్ మూవీస్ ఇవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బై బై.